రాహుల్ ప్రైవేట్ అస్త్రం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకై పట్టు, పారదర్శక కులగణన కోసం పోరాటం, 50% రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని డిమాండ్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కఠినంగా అమలు ఒత్తిడి, జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు ఉండాలి, బీహార్లోని అంబేద్కర్ హాస్టల్ సందర్శన, పోలీసుల అడ్డంకులను దాటి కాలినడకన హాస్టల్కు రాహుల్, దళిత విద్యార్థులతో సంభాషణ, నితీష్ మోడీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసినట. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక కొత్త రాజకీయ అస్త్రాన్ని అందుకున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, పారదర్శకమైన రాజకీయ పద్ధతుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో కులగణన చేయాలని, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కఠినంగా అమలు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల ఎజెండాగా వచ్చే బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఉపాధి రంగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆర్టికల్ 15(5) ద్వారా ఈ హక్కును చట్టబద్ధం చేశాం. కానీ మోడీ ప్రభుత్వం దీన్ని అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ చట్టం దేశంలోని 100 కోట్ల మంది దళిత, ఆదివాసీ, ఓబీసీలకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకమైన కులగణన ద్వారా దేశంలోని వివిధ కులాల జనాభా, సామాజిక ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కులగణన కేవలం లెక్కల సమాహారం కాదు, ఇది సంపద విభజన, అసమానతలు అర్థం చేసుకునే పునాది అని అంటున్నారు. అంతేకాకుండా రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలంటున్నారు. ఈ పరిమితి దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి అడ్డంకిగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీ సప్లాను కఠినంగా అమలు చేయాలని, ఈ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగాలని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒత్తిడి తెస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడం. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏం చేసిరంటే, మనకు 1990 ప్రాంతంలో 1990 నుంచి 1992 నాటికి ఓబీసీ రిజర్వేషన్ వచ్చింది. ఓబీసీ రిజర్వేషన్ 27% వచ్చింది కదా. అప్పుడు కేంద్ర భారీ పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే కదా, ఈ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, తర్వాత హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్, ఇటువంటి కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీలలో బీసీలకు ఉద్యోగాలు వచ్చేటువంటి సమయం 27% రిజర్వేషన్ దొరికింది కదా. అందులో ఉద్యోగాలు వచ్చే సమయంకి ఏం చేశారంటే, ఈ కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చారు. కంపెనీలు ప్రైవేట్ పరం చేసారు. ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసిని కూడా చేస్తారని రకరకాలుగా వస్తున్నాయి కదా. అయితే వీటిని ప్రైవేట్ పరం చేయడం వల్ల మళ్ళీ ఓబీసీలు రాకుండా అయిపోయింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, ప్రైవేటు కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి అని కొత్త నినాదం తీసుకొచ్చిండు. ప్రైవేట్ కంపెనీలలో కొత్త ఏది రిజర్వేషన్ ఉండాలని ఎందుకు చెప్తున్నంటే, వీళ్ళు యాజమాన్యాలు తప్పించుకొని రూట్ మార్చినా కూడా మళ్ళీ వాళ్ళకు బీసీలకు, ఇది ప్రధానంగా బీసీలకు మంచి చేసే కార్యక్రమం, ఎస్సీ ఎస్టీలకు కూడా మంచి చేసేటువంటి కార్యక్రమం ఇది జరుగుతుంది. విజువల్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉందా? ఇగో అదే బ్లర్లో చూస్తే కనిపిస్తలేదా? एससी एसटी अति पिछड़ा हॉस्टल्स में जाने की कोशिश कर रहा था, आपसे बात करने की कोशिश कर रहा था, और यहाँ पे सरकार ने रोक रखा है. ये देखिए सामने क्या तमाशा हो रहा है. गेट खोलिए मैंने राहुल जी को बाहर निकालने दीजिए. वहाँ नहीं जा रहे, हम और कहीं जा रहे हैं. हिंदुस्तान में लोकतंत्र नहीं है. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కదా, దానికోసం అక్కడ ఆయన ఇవేనా? ఓకే. ఆయన ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కొత్త నినాదం తీసుకురు. ఇక మరి దీన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా చూడాలి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.